ఈరోజు నేను వంట చేశాను. ఇది హిట్టా ఫట్టా అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈరోజైతే పిల్లల కోసం స్నాక్స్ కోసం అయితే నేను కొన్ని రింగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవి బియ్య పిండితో అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా 3 కప్పుల బియ్య పిండిని అయితే తీసుకోవాలి. ఇదైతే పొడి బియ్య పిండి అండి. 3 కప్పులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే మనకైతే రింగ్స్ అయితే మంచిగా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. కారం అనేది ఆప్షనల్, మన ఇష్టం, వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ పిండిని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి 3 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 3 కప్పుల వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఆ బౌల్ పెట్టుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని నీళ్ళు అయితే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. వాటర్ ఎంత మరిగితే మనకు రింగ్స్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు పిండి మంచిగా కలుపుకున్నాం కదా, అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ మరిగినవి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే వాటర్ అయితే మరిగిపోయాయండి. ఈ మరిగిన వాటర్ని అయితే ఈ పిండిని అయితే వేసుకోవాలండి. ఆ వాటర్లో ఇవి వేసుకుంటూ గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. మనం నిదానంగా కలుపుకుంటే మనకైతే ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 10-15 నిమిషాలు, అంటే వేడి చల్లారంతసేపు అయితే మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడైతే పిండి మంచిగా ఉడుకుతుంది. పిండి అయితే మంచిగా స్టిక్కీగా అవుతుందండి. అప్పుడైతే మనం రింగ్స్ వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఈ కొద్దిగా పిండిని తీసుకొని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి, ఒక ముద్దలాగా అయ్యేట్టుగా. లేదంటే మనకు వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇక లాస్ట్ వరకు అయితే అస్సలు వాటర్ అవసరం ఉండదండి. పిండి అయితే మంచిగా మెదుగుతుంది. మెదిగిన తర్వాతనైతే మనకైతే పిండి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా ఉండాలి చేసుకొని మన రింగ్స్ అయితే మనం తయారు చేసుకోవాలండి. ఇలా మనం పొడవుగా గొట్టంలాగా తయారు చేసుకొని వేలుకు చుట్టుకుంటే రింగ్స్ అయితే రెడీ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇది బియ్య పిండి కాబట్టి కొంచెం చేయరాని వాళ్ళకైతే కొద్దిగా కష్టమే అవుతుంది. కొద్దిగా పిండి మెదిగినాక అయితే మంచిగా వస్తాయండి. ఇందులో అయితే ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైతే కొద్దిగా మైదా పిండి లేదా శనగపిండి వేసుకొని చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. నాకైతే చేయవచ్చు, ఇది వరకు చాలాసార్లు చేశాను కాబట్టి నేను బియ్య పిండితో చేశానండి. ఇలా ఇంకా మైదా పిండితో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రింగ్స్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి మంచిగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇక వెంట చేస్తామంటే పని అయితే కాదండి. కాలడానికి కూడా టైం పడుతుంది, చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఇలా ప్లేట్లోకి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణీ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేడి కావాలి, ఎందుకంటే మనకు రింగ్స్ వేగడానికైతే ఆయిల్ ఎక్కువ వేడైతే తొందరగా వేగిపోతాయండి. ఇలా ఇదైతే ఆయిల్ వేడయ్యేలోపు అయితే ఇక్కడ మరి కొద్దిగా పిండి అయితే కలిపెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేడైందో చూద్దాం. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. ఇలా వేడైన తర్వాత ఈ రింగ్స్ అయితే వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అస్సలు కదపకూడదండి వీటిని అయితే. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే కదిపితే బాగుంటుంది. ఇలా వేడైన తర్వాత కలిపి తర్వాత అయితే మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నేనైతే కొంచెం భయపడ్డా, బియ్యపిండితో చేస్తున్నాను, ఒకవేళ విరిగిపోతాయేమో అనుకున్నాను. కొద్దిగా ఫస్ట్ టైం వేసినప్పుడు రింగ్స్ ఎక్కువ వేసాను కాబట్టి కొద్దిగా విరిగాయండి. ఇంకా సెకండ్ టైం నుండి అయితే కొద్దిగా వేసాను కాబట్టి అస్సలు విరగలేదు, పర్ఫెక్ట్గా వచ్చాయి. కంపల్సరీ ట్రై చేయొచ్చు అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకైతే స్నాక్స్కు భలే పనిచేస్తాయండి. ఇంకా ఇలా వేసిన తర్వాత వీటిని అయితే ఇలా మనం కడాయిలో వేసాం కదా, ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. అస్సలు కలపకూడదు, కలపకుండా చేసుకుంటే విరగవండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం ఇలా తుంపి చూసినప్పుడు అయితే మంచిగా బొంగులాగా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.